కొరుట్ల కాన్స్టిట్యున్సీ ఏదైతే మాదాపూర్లో గత నెలలో జరిగిందో యూట్యూబర్ వైష్ణవికి సంబంధించి వాళ్ళ మదర్ వచ్చారు, జగిత్యాల కేసీఆర్ సభకు వచ్చారు. ఏంటమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చారు? కేసీఆర్ని కలుద్దామని వచ్చారా ఏంటి? కేసీఆర్ సార్ని కలుతామని వచ్చిన. ఎందుకంటే కొట్లలో న్యాయం జరుగుతలేదు. నా మనసు పూర్తిగా చెప్తున్నా, సార్కి చెప్పాలని వచ్చిన. నా బిడ్డని ఒక్కడు చంపలేడు, ఒక్కని మీదనే కేసు రాస్తామని అంటుర్రు అక్కడ. అందుకే నేను కోర్టుకు కూడా పోతలేను సార్, కోర్టుకు పోతలేను. ఎందుకంటే చిన్న చిన్నగా ఎంతమందిని ఇప్పుడు పట్టించుకోక ఆడోళ్ళంతా చంపుకుంటా మళ్ళీ మొగోళ్ళు నెల 2 నెలలు ఉంటురు, బయటకు వస్తురు, మళ్ళీ చంపుతురు, మళ్ళీ పోతురు, చంపుతురు, బయటకు వస్తురు. చంపిన వాళ్ళకు గసంతో శిక్షలు ఎత్తే మరి చచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా? తిరిగిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? అందుకు ఎవరైతే చంపుతారో వాళ్ళకు చంపే శిక్షణ కావాలని నేను కోరుకుంటున్నా. నా బిడ్డనైతే ఎవరైతే చంపిర్రో వాళ్ళని నడి రోడ్డు మీద నరికేయాలి. ఎవ్వరి దాకా నేను చచ్చిపోయినా సరే, నా బొక్కలు మిగిలినా సరే, ఇంకా ఎక్కడ మొదటి దాకా పోమంటే అక్కడ దాకా పోతా. నేను నన్ను పిచ్చిది కావచ్చు అనుకుని నన్ను వేదిక మీకు రప్పియలేరు. ఎందుకు? ప్రతి ఇంట్లో ఆడపిల్లలు లేరా? తల్లి గంటనే కదా మగ పిల్లలు వచ్చింది. ఎంత పదవి మీద ఉన్నోళ్ళు సరే ఉన్నా సరే ఆడోళ్ళు గంటనే కదా మగ పిల్లలు వచ్చింది. మీరు కోపడకురు దయచేసి. చిన్న పిల్ల అయినా సరే పెద్ద పిల్ల అయినా సరే కొద్దిగా బాధ ఉంటే చెప్తే వినాలా. ఇట్లా కుక్కల లెక్క తీసి పారేస్తే నేను ఎంతసేపు అయ్యా కూకబట్టి సార్ను కలిసి నేను అంతగానో మాట్లాడకున్నా సరే 2 మాటలు మాట్లాడుతాను వచ్చిన. సార్ ఇంకా సార్లను అంతగానం పోలీస్ సార్లను అంతగానం బతిలేన్న కొంచెం కూడా వాళ్ళని పప్పాయి. నేను ఏం మాట్లాడుతాను వచ్చినా గుర్తున్నా సారు. ఇక్కడ మాట్లాడితే రాష్ట్రం అంతా బుద్ధి రావాలా. ఎట్లా రావాలా? జరగలే. నెల రోజులైనా, నెల దాటింది. నెల దాటినా న్యాయం లేదు. గతంలో మీ ఇంటికి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కూడా వచ్చారు కదా, మిమ్మల్ని పరామర్శించారు. మరి ఎందుకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు? మీకు న్యాయం జరుగుతలేదు. మాల సంబంధం వచ్చి చూసిరు, సైలెంట్ ఉన్నారు. రా నువ్వు కోర్టుకు రా, ఒక్కడే చంపిండని ఒప్పుకో అంటే ఒక్కడే చంపిందని నేను ఎట్లా ఒప్పుకోవాలా సార్ చెప్పు? నలుగురు వచ్చి నా ఇంటికి వచ్చి నలుగురు వచ్చి ఒక్కళ్ళు చంపిరని ఒప్పుకో, నలుగురు చంపిరని ఒప్పుకున్నావా? నలుగురి మీద కేసు తీసి పారేస్తారట. తీసేస్తారా? అట్లా తీసేస్తారా సార్? అట్లా ఇక ఇప్పుడు పోలీసుల సార్లు ఇప్పుడు పేర్లు ఏం చెప్పాలా? పెద్ద సార్లు ఉంటారు కదా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు చిన్న వాళ్ళు కాక పెద్దోళ్ళు ఉండరా? వాళ్ళు అన్నారు మేము చెప్పినట్టు అక్కడ చెప్పు, ఒక్కడే చంపిండని ఒప్పుకో. ఒక్కడే చంపిన అంటే నలుగురు చంపిరు సారు, నలుగురు చంపిరు. చంపింది నేనిగో సారు. సీసీ కెమెరాలు ఉన్నాయి, మెయిన్ రోడ్డు మీద సీసీ కెమెరాలు ఉన్నాయని ఎల్లమ్మ ఆవులకి వచ్చిండు. నా 10 రోజులు తవ్వలేంకూరు ఆగు పక్క పన్న తవ్వలేంకొని నా బిడ్డను చంపాను. నా బిడ్డ గుండగాడ లంగన దొంగన. నీకు ఇష్టం లేకపోతే ఇసబెట్టిపో, అంతే కదా సారు. ఇష్టం లేకపోతే ఇసబెట్టిపో. నా బిడ్డ నేనేదో సత్తమా బత్తమా కోసం వేధించండి మీరు చెప్పారు. మరి అప్పుడే ఎందుకు తీసుకురాలేదు? ఆ మాట చెప్తా పాటు అయితే నేను ఇప్పుడు 5 లక్షల దాకా ఇచ్చిన ఫస్ట్.